హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మీరు ప్రీవియస్ వీడియోలో దుబాయ్ అక్వేరియం చూసేసే ఉంటారు. ఇన్ కేస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, చూసేసేయండి. ఇప్పుడైతే మనం వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్కి వచ్చాం. ఇది బుర్జ్ ఖలీఫా, 820 మీటర్స్ హై విత్ 163 ఫ్లోర్స్ ఉంటుంది. బుర్జ్ ఖలీఫాకి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది అండ్ దుబాయ్ మాల్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 1 నుంచి నైట్ 11 వరకు ఫౌంటైన్ షోస్ జరుగుతాయి. ఫౌంటైన్ అయితే ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకండి. మేము వెళ్ళిన టైం ఏంటంటే ఈవినింగ్ అండ్ నైట్ మధ్యలో వెళ్ళాం. సో మేము ఈవినింగ్ షో అండ్ నైట్ షో చూసాం. ఇక్కడ మీరు చూస్తున్న క్రౌడ్ అయితే అందరూ ఫౌంటైన్ కోసమే వెయిట్ చేస్తున్నారనమాట. ఫౌంటైన్ షో అనేది అరౌండ్ 15 మినిట్స్ ఉంటుంది. ఒక్కసారి వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ విత్ ఫౌంటైన్, ఆ వ్యూ ఊహించుకోండి, ఎంత బాగుంటుందో, మీకు కళ్ళకు కట్టినట్టు కనిపించేస్తుంది. ఫౌంటైన్ చూసుకున్నాక మేమైతే బుర్జ్ ఖలీఫాకి వచ్చేసాం. మాకు ఇచ్చింది అయితే నాన్ ప్రైమ్ టైమ్ స్లాట్. ఇక్కడ మనం బుర్జ్ ఖలీఫాకి వెళ్ళే దారిలో అక్కడ కన్స్ట్రక్షన్కి యూజ్ చేసిన మెటీరియల్స్ అండ్ దాని నమూనా అన్నీ ఉన్నాయి డీటెయిల్డ్గా. 2004 జనవరిలో స్టార్ట్ అయింది. 50 ఫ్లోర్స్ వచ్చేసి 2006లో కంప్లీట్ అయ్యాయి. 2007లో 100 ఫ్లోర్స్ కంప్లీట్ చేసుకొని వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ లిస్ట్లో చేరింది. సెప్టెంబర్ 2007లో వరల్డ్స్ టాలెస్ట్ ఫ్రీ స్టాండింగ్ స్ట్రక్చర్గా, ఏప్రిల్ 2008లో వరల్డ్స్ టాలెస్ట్ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్గా నిలిచింది. జనవరి 2009లో బుర్జ్ ఖలీఫా అనేది కంప్లీట్ అయిపోయింది. బుర్జ్ ఖలీఫా కన్స్ట్రక్షన్కి 39,000 టన్స్ ఆఫ్ స్టీల్ యూజ్ చేశారు. అది మొత్తం టాటా స్టీల్ వాళ్ళు సప్లై చేశారు. ఇక్కడ మనకి కనిపిస్తున్నట్టుగా మనం 124th ఫ్లోర్ చేరుకోవడానికి మనకు 76 సెకండ్స్ పడుతుందన్నమాట. నేను కూడా షాక్ అయిపోయాను, 76 సెకండ్స్లో 124 ఫ్లోర్స్ ఎలా అని. కానీ ఒక్కసారి లిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత మన చుట్టూ ప్రొజెక్టర్స్ అనేవి ఉన్నాయి. అస్సలు మనకి ట్రావెల్ చేసినట్టే తెలియదు అనమాట. కానీ మన ఇయర్స్కి మాత్రం కొంచెం ఎయిర్ ప్రెషర్ అనేది ఉంటుంది, కొంచెం ఇయర్స్ బ్లాక్ అయినట్టు ఉంటుంది. బట్ వన్స్ లిఫ్ట్ దిగిన తర్వాత ఆ ఫీలింగ్ అనేది మనకి ఏమీ ఉండదు, మళ్ళీ నార్మల్ అయిపోతాం. మేమైతే 124, 125 ఫ్లోర్స్కి వెళ్ళాం. టికెట్ ప్రైస్ అరౌండ్ 3,500 ఉంటుంది. 148th ఫ్లోర్కి కూడా మనం వెళ్ళొచ్చు. బట్ టికెట్ ప్రైస్ అరౌండ్ 15,000 to 16,000 ఉంటుంది. మీరు కనుక టికెట్స్ తీసుకునేటప్పుడు అయితే దుబాయ్ మాల్ అక్వేరియం ప్లస్ బుర్జ్ ఖలీఫా కాంబో తీసుకోండి. ఇప్పుడైతే నైట్ వ్యూకి వచ్చేసేద్దాం. చాలా బాగుందండి వ్యూ అయితే. చుట్టూ ఉన్న స్కై స్క్రేపర్స్ మొత్తం వెలుగులతో నిండిపోయిందండి. ఇక్కడ మనం గ్లాస్ మీద స్టెప్ చేయగానే చిన్న క్రాక్ వచ్చినట్టు మనకు అనిపిస్తుంది. అది చూడంగానే మనకు భయం వేస్తుంది. బట్ అది మన అజంప్షన్ మాత్రమే, ఏముండదు, జస్ట్ అన్ ఎఫెక్ట్ అనమాట. నెక్స్ట్ డే 3 వ్లాగ్స్ కూడా వస్తాయి, మిస్ అవ్వకుండా చూసేసేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.